అర్థం కాలేదక్కా. చెప్తాను విను. ముందు నువ్వు కిరణ్ని పర్సనల్గా వేధించడం మొదలు పెట్టాలి. దానికి నువ్వు కిరణ్కి భార్యలాగా ఆ ఇంట్లోకి వెళ్ళి సెటిల్ అవ్వాలి. నేనిప్పుడు మళ్ళీ ఆ ఇంటికి వెళ్తే కిరణ్ నన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాడు. ఒకవేళ గెంటేస్తే మనకది ఇంకా ప్లస్ అవుతుంది. అది మనకి ప్లస్ ఎలా అవుతుందక్కా? నువ్వు అంతకు ముందు కిరణ్ కోసం సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నప్పుడు ఏం జరిగిందో గుర్తుంది కదా? గుర్తుందక్కా. నన్ను పెళ్లి పీటల దాకా తీసుకెళ్ళింది ఆ సూసైడ్ డ్రామానే కదా. అప్పుడు దాన్ని మెడికో లీగల్ కేసుగా రికార్డ్ చేసుకున్న పోలీస్ ఆఫీసర్కి నువ్వు తన భార్యవని కిరణ్ తప్పనిసరి పరిస్థితుల్లో స్టేట్మెంట్ ఇచ్చాడు. అది ఇప్పుడు మనకి ఫేవర్ అవుతుంది. అర్థం కాలేదు, ఎలా? ఇప్పుడు నువ్వు మళ్ళీ కొత్త డ్రామా మొదలు పెట్టాలి. ఆ కొత్త డ్రామాతో కిరణ్ ఇంట్లో ఉంటూ వాడికి నరకం అంటే ఏంటో చూపించాలి. నీ ప్లాన్ బావుందక్కా. చెప్పు దాసు, ఏంటక్కడ ఫ్లాష్ న్యూస్? మేడం, ఇప్పుడే ఆఫీస్లో ఉషా కిరణ్ల మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది. ఇప్పుడు ఇతన్ని మీరు పంపిస్తారా లేదా నన్ను ఆఫీస్ వదిలి వెళ్ళమంటారా? బావగారు, ఇలాంటి వాళ్ళు ఉన్న చోట నేను ఒక్క నిమిషం కూడా పని చేయలేను. నేను వెళ్ళిపోతున్నాను. ఉషా 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 అది మేడం జరిగింది. నువ్వు ఇలాగే ఎప్పటికప్పుడు అక్కడ ఏం జరిగినా డీటెయిల్స్ అందిస్తూ ఉండు. అలాగే మేడం. చూసావా, కరెక్ట్ టైంకి కిరణ్ మీద ఉష ఫైర్ అయిందని న్యూస్ తెలిసింది. ఇక మనం ఆ ఫైర్లో ఆయిల్ పోతా. అవునక్క, ఈ టైంలోనే కిరణ్ని దెబ్బ కొట్టాలి. ఎస్, కరెక్ట్. అలా చేయాలంటే రేపు ఉదయాన్నే నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టాలి. అలాగే అక్క, ఈసారి కిరణ్కి తప్పించుకునే దారి కూడా లేకుండా చేస్తాను. ఆ కిరణ్ ఉషా గురించి ఆలోచించాలంటేనే భయపడాలి. ఏవైందమ్మా? ఎందుకలా ఉన్నావు? ఏమైంది సంజయ్? ఆఫీస్లో ఏమైనా గొడవ జరిగిందా? చెప్పరా, ఏమైంది? చెప్పండి బావగారు. ఈరోజు ఆఫీస్లో జరిగింది
మీరు ప్లాన్ చేసిందే కదా, మీరు ప్లాన్ చేసిందే కదా, మీరు ప్లాన్ చేసిందే కదా. సునంద కన్స్ట్రక్షన్స్ పేరుతో ఆయన్ని నా ముందుకు తీసుకురావాలని మీరు ప్లాన్ చేశారు కదా. అవును ఉషా, మీ ఇద్దరూ దగ్గరవ్వాలనే ఆశతో ఒక ప్రయత్నం చేశాను. చూడండి బావగారు, పగిలిన అద్దంలో ముఖం చూసుకుంటే ముక్కలైన రూపమే కనిపిస్తుంది. మా బంధం కూడా అలాంటిదే. ఆయన చేసిన గాయం మానిపోవచ్చు, కానీ ఆ మచ్చ నా బతుకంతా ఉంటుంది. అది కాదమ్మా, వాడు మారిపోయాడని పశ్చాత్తాపడుతున్నాడని నీకు చూపించాలనుకున్నాను, అంతే. లేదు బావగారు, ఏ రోజైతే నేను ఆయన్ని కాదని వచ్చేసానో ఆ రోజుతోనే నాకు ఆయనకి బంధం తెగిపోయింది. గతాన్ని మర్చిపోయి బతుకుతున్న నా లైఫ్లోకి మళ్ళీ ఆయన్ని తీసుకురావడానికి మీరు ప్రయత్నించకండి. ఎందుకంటే ఆయన నీడ కూడా నా మీద పడడానికి వీల్లేదు. అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? గతాన్ని పాతిపెట్టి కొత్త జీవితం మొదలుపెట్టిన ఉష నమ్మకంతో మళ్ళీ మీరు ఆడుకోవాలనుకుంటున్నారా? ఆత్మగౌరవంతో బతుకుతున్న ఉషని మీరు చేస్తున్న పనులతో ఇంకా బాధ పెడుతున్నారన్న విషయాన్ని అర్థం చేసుకోండి. అయినా వాడు మారిపోయాడని మీరెలా సర్టిఫికెట్ ఇస్తారు? మీ అందరికీ ఇంకో విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. రేపు జరగబోయే రేణు 16 రోజుల పండగ కూడా వాడు రాకూడదు. ఒకవేళ వాడు వచ్చినా నేను నా చేతులతోనే వాడి మెడపట్టి బయటికి గెంటేస్తాను. అలా అయితే నాకు ఫంక్షన్ కూడా వద్దు నాన్న. ఏం మాట్లాడుతున్నావు రేణు? అవును నాన్న, కిరణ్ అన్నయ్య లేనప్పుడు నాకే ఫంక్షన్ వద్దు. అన్నయ్య వల్ల తప్పు జరిగింది కాదనట్లేదు, కానీ ఇంట్లో జరిగే ఫంక్షన్ కి అన్నయ్య రాకూడదని ఎలా చెప్పగలరు నాన్న? నీకు అర్థం కావట్లేదు రేణు. వాణ్ణి ఫంక్షన్కి పిలిచి ఉషా మనసుని మళ్ళీ ముక్కలు చేయమంటావా? ఉషా వదినంటే నాకు ప్రాణం నాన్న. అలా అని నేను కిరణ్ అన్నయ్యని వదులుకోలేను. నా 16 రోజుల పండుగలో నాకు కిరణ్ అన్నయ్య దీవెనలు కావాలి. అది జరగకపోతే అసలు ఆ ఫంక్షన్ కి అర్థమే లేదు నాన్న. రేణు ఊరుకో రేణు. రేణు, నీ రక్తం పంచుకున్న అన్నయ్యగా ఆయన నీ ఫంక్షన్కి వస్తారు.
ఏంటమ్మా నువ్వనేది? అవును మావయ్య, నేను తాళి తీసేసిన రోజే ఆయన నా భర్త స్థానాన్ని కోల్పోయారు. కానీ రేణుతో తనకి రక్త సంబంధం. వాళ్ళ బంధాన్ని తెంచే అధికారం మనకు లేదు మావయ్య. రేణు ఇష్ట ప్రకారం ఆయన కూడా ఫంక్షన్కి వస్తారు, తనకి దీవెనలు అందిస్తారు. నా బాధ కన్నా రేణు సంతోషమే నాకు ముఖ్యం మావయ్య. సరేనమ్మా, నీ ఇష్టం. వదినా, థ్యాంక్స్ వదినా. ఏ సంబంధం ఉందని భర్త అంటున్నారు? ఒక అన్నోన్ పర్సన్ లోపలికి వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఇతన్ని వెంటనే బయటకు పంపించండి. బావగారు, ఇలాంటి వాళ్ళు ఉన్న చోట నేను ఒక్క నిమిషం కూడా పని చేయలేను. నేను వెళ్ళిపోతున్నాను. ఎందుకు ఉషా, ఎందుకు నేనంటే నీకంత కోపం? నీకు ఇష్టమైన డ్రెస్ వేసుకున్నానని కనీసం ఒక్క క్షణమైనా నన్ను ప్రేమగా చూస్తావనుకున్నాను. నిన్నటి నుంచి నేను పడ్డ టెన్షన్ అంతా నిన్న అలా చూడగానే పోయింది. నువ్వు కూడా నేను వస్తున్నాననే కదా నాకు ఇష్టమైన వైట్ డ్రెస్ వేసుకొచ్చా. అసలు ఎందుకు ఇలా మారావు? నేనెవరో కాదు, నీ భర్తని, కిరణ్. ఉషకు ఒకసారి ఫోన్ చేస్తే వదినా, చాలా థ్యాంక్స్ వదినా. నా పట్టుదల కోసం నువ్వు నాన్నెదురుగా నిలబడతావని నేను అనుకోలేదు. అన్నయ్య రావడానికి నువ్వు హెల్ప్ చేయడం అనేది నా లైఫ్లో నువ్వు నాకిచ్చిన పెద్ద గిఫ్ట్ వదినా. దాందే ఉంది రేణు,
నీకు మీ అన్నయ్య అంటే ప్రేమ, నాకు నువ్వంటే ఇష్టం. నీ సంతోషం కన్నా నా పంతం పెద్దది కాదు. అన్నయ్య, కిరణ్ అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు వదినా. చూడొదినా, కిరణ్ అన్నయ్య మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. పాపం వదినా, ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు. మాట్లాడడానికి ఏముంది రేణు? అలా అనుకోదినా, ఒక్కసారి ఫోన్ ఎత్తి మాట్లాడు. నీ రెస్పాన్స్ కోసం అక్కడ అన్నయ్య ఎంత కుమిలిపోతున్నాడో. ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయి ప్లీజ్ వదినా. రేణు, ఏమైంది? దేని గురించి అంత బాధపడుతున్నావు? ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నావు? ఏం లేదు వదినా, చాలా సేపటి నుంచి కిరణ్ అనే ఫోన్ చేస్తున్నాడు. వదిన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఉషా, రేణు చెప్పేది నిజమా? అవునక్క. అన్నిసార్లు కాల్ చేస్తున్నాడంటే కిరణ్ నీ గురించి ఎంతగా బాధపడుతున్నాడో అర్థమవుతుంది. ఒక్కసారి నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు ఉషా. అవునొదినా, అన్నయ్యకి మరి ఇంత శిక్ష అవసరమా? ప్లీజ్ వదినా, మాట్లాడొద్దినా. ఉషా, ఒక్కసారి మాట్లాడు ఉషా. చాలు. ఇక ఆపండి. మీ అందరికీ ఏం కావాలి? నేనేదో పెద్ద క్రిమినల్ లాగా ఏదో సాధిస్తున్నట్టుగా ఎందుకు నాకు అందరూ హితబోధ చేస్తున్నారు? ఏమైంది ఉషా? మేము నిన్ను తప్పు పట్టడం లేదు. మరేంటక్క, మోసపోయింది నేనా లేక ఆయన? ద్రోహం జరిగింది నాకా లేక మీ అన్నయ్యకా? రేణు, నీ కోరిక ప్రకారం మీ అన్నయ్యని ఫంక్షన్కి రానివ్వమని మావయ్య గారిని ఒప్పించాను కదా, అది చాలదా? ఇంతకన్నా నా నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇక నుంచి నా దగ్గరకొచ్చి ఆయన గురించి మాట్లాడకండి. ఆయన ఫోన్ ఎత్తాలా వద్దా అనేది నా ఇష్టం. ఆయన్ని నమ్మినందుకు నా జీవితాన్ని నేను ముక్కలు చేసుకుని బతుకుతున్నాను. నన్ను ఇలా వదిలిపెట్టండి. నేను మనిషినే, రాతి బొమ్మని కాదు. ఉషా, త్యాగమాయి సత్యమింక కనవే. ఆ మనసులో కొరత లేదు, కనులలో కలత లేదు. పసి నవ్వుల వయసు శిఖరం తన మనసు. కలమా కలమా కలమా. చెప్పండి కిరణ్ గారు, నాతో ఏదో మాట్లాడాలని రమ్మన్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు నన్ను తప్పుగా అనుకోవద్దు. తప్పనిసరి పరిస్థితుల వలన మీ హెల్ప్ అడగడం కోసం మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. ఏంటో చెప్పండి. నేను ఒకసారి ఉషతో మాట్లాడాలి. దానికి మీరు హెల్ప్ చేయాలి.
నేనా? అవును, మీరే ఈ హెల్ప్ చేయగలరు. తెలుసో తెలియకో నేను చేసిన తప్పుల వలన ఉషా నన్ను చాలా దారుణంగా ద్వేషించే పరిస్థితికి వచ్చింది. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ ఇవ్వడం లేదు. మా ఇద్దరి మధ్యన దూరం, తన మౌనం నన్ను ఇంకా దహించి వేస్తుంది. తన కళ్ళల్లో నా మీద ఉండాల్సిన ప్రేమ స్థానంలో కోపం నిండిపోయింది. ఆ కోపాన్ని చూస్తూ నేను నిమిషం కూడా ఉండలేకపోతున్నాను. నన్ను మళ్ళీ ఇంకోసారి తను నా వైపు ప్రశాంతంగా చూడాలి. నువ్వు నాకు దక్కిన అదృష్టానివి, నిన్ను గుర్తించలేకపోయిన వాణ్ణి నేను అని ఒకే ఒక్కసారి చెప్పుకోవాలి. కిరణ్ గారు, ఉష పడుతున్న బాధ చూశాక మిమ్మల్ని నేను కూడా తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ ఇప్పుడు మీలో ఉష మీద ఉన్న ప్రేమను, మీరు పడుతున్న బాధను అర్థం చేసుకున్నాను. మీకు తప్పకుండా సాయపడతాను. రేపు ఉదయం నేను తనని బయటికి తీసుకొస్తాను. లొకేషన్ మీకు షేర్ చేస్తాను. మీరక్కడికి వచ్చేయండి. మీరొచ్చాక నేనేదో ఒక సాకు చెప్పి పక్కకు వెళ్ళిపోతాను. మీరు ఉషాతో మాట్లాడండి. థ్యాంక్ యూ. ఒక్కసారి నా కళ్ళలోకి చూడు. తప్పు చేసిన ఆ కిరణ్ చనిపోయాడు. ఇప్పుడు నీ ముందుంది ఒక కొత్త కిరణ్. నేను నీ కళ్ళ ముందు పెరిగిందాన్ని. నీకిష్టం ఉన్నా లేకపోయినా నన్ను దీవించు.